కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం మల్లాం గ్రామంలో దళితుల బహిష్కరణను నిరసిస్తూ విశాఖ జిల్లా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో శనివారం నాడు ఎల్ఐసి బిల్డింగ్ ధరి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాయకులు వై రాజు మాట్లాడుతూ సాక్షాత్ గబ్బర్ సింగ్ నియోజకవర్గంలోనే ఎంత ఘోరం జరగడం సిగ్గుచేటని అన్నారు. ఘటన జరిగి ఇన్ని రోజులైనా కనీసం స్పందించకపోవడం పవన్ కళ్యాణ్ గారి దళిత వ్యతిరేకతను తేటతెల్లం చేస్తోందని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు గడుస్తున్నా భారతదేశంలో దళితులపై వివక్ష అలాగే కొనసాగుతుందని అన్నారు. సర్దార్ గబ్బర్ సింగ్ ఎక్కడ? సర్దార్ గబ్బర్ సింగ్ ఇలాకాలో దళితులపై జరుగుతున్న దాడిని అరికట్టాలి. సర్దార్ గబ్బర్ సింగ్ ఇలాకాలో దళితులపై జరుగుతున్న దాడిని అరికట్టాలి. వకీల్ సాబ్ ఎక్కడ? వకీల్ సాబ్ ఎక్కడ? వకీల్ సాబ్ ఇలాకాలో దళితులపై జరుగుతున్న దాడిని అరికట్టాలి. నా పేరు వైరాజు, కుల వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిని. ఈరోజు గబ్బర్ సింగ్ ఇలాకా అయిన కాకినాడ దగ్గర పల్లం గ్రామంలో దళితుల్ని బహిష్కరించిన పెత్తందారుల్ని పవన్ కళ్యాణ్ గారు వత్తాసు పలకడం, వాళ్ళకి మద్దతు తెలపడం, వాళ్ళ కొమ్ము కాయడం అనేది చాలా దారుణం. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి ఏం హామీ ఇచ్చారో అది మర్చిపోయినట్టున్నారు. ఆయన యొక్క ప్రవర్తన ఈరోజు పూర్తిగా దళితులకి వ్యతిరేకంగా ఉంది. పూర్తిగా గ్రామాన్ని బహిష్కరించిన పెత్తందారుని వెనకేసుకొని వాళ్ళకి కొమ్ము కాస్తూ ఈరోజు తన దళిత వ్యతిరేక విధానాన్ని రుజువు చేసుకున్నాడు. బీజేపీ కానీ టీడీపీ కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళంతా కూడా ఈరోజు పూర్తిగా దళితులకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో దేశంలో మొత్తం బీజేపీ ఆర్ఎస్ఎస్ గోండాలు, అలాగే మన రాష్ట్రంలో పవన్ కళ్యాణ్, అలాగే టీడీపీ తాలూకా పెత్తందారులు అందరూ కూడా ఈరోజు దళితుల మీద ఇష్టానుసారంగా దాడులు చేస్తున్నారు. మన రాష్ట్రంలో ఈరోజు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ఎక్కడ కూడా పనిచేయటం లేదు. వాళ్ళకి కావాల్సిన నిధులు ఎక్కడా సమకూర్చడం లేదు. మన భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పొందుపరిచిన దళితుల యొక్క హక్కుల్ని ఈరోజు పూర్తిగా కాలు రాసే విధంగా వ్యవహారం జరుగుతుంది. ఈరోజు బీజేపీ దళితుల మీద అలాగే రాజ్యాంగం మీద చేస్తున్న దాడికి పూర్తిగా ఈరోజు పవన్ కళ్యాణ్ అలాగే మన టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా మద్దతు ఇస్తున్నారు. ఇది చాలా దారుణం. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఈరోజు దళితుల మీద దాడి అనేది ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. రాజ్యాంగం మీద దాడి అన్నది ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. అయినప్పటికీ కూడా మూడోసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఇష్టానుసారంగా ఈరోజు రాజ్యాంగం మీద ఒక్కొక్క దాడి చేస్తున్నారు. మైనారిటీలు హక్కుల్ని కోల్పోయేటట్టు వక్ఫ్ బోర్డు దీంట్లో చట్టాన్ని మార్చడానికి ఈరోజు పూనుకుంది. దానికి కూడా టీడీపీ కానీ అలాగే మన పవన్ కళ్యాణ్ కానీ ఎక్కడా వ్యతిరేకించడం లేదు. ముస్లిం మొత్తం మైనారిటీ వర్గం అంతా కాదు, దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఈ వక్ఫ్ బోర్డు చట్టాన్ని మార్చడాన్ని వ్యతిరేకిస్తున్నారు. దేశవ్యాప్తంగా పెద్ద ఆందోళనలు జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా మైనారిటీల మీద దాడిని ఆపడానికి ఇది సుముఖంగా లేదు.